11వ డివిజన్ కమ్మపాలెంలో జనసేన మహిళా నేత పల్లా ప్రమీల ఆధ్వర్యంలో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచల్ల మాట్లాడుతూ ప్రతి ఒక్క టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి భారీ మెజారిటీ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి పార్టీల నాయకులు షేక్ రియాజ్, జడబాల నాగేంద్ర, దామచర్ల రామయ్య, చెన్నారెడ్డి రాంబాబు, ఎద్దు శశికాంత్ భూషణ్, మహిళా నాయకులు రావుల పద్మజ, షేక్ ఆజీ మున్నిసా, నిడమనూరి పావని, పసుపులేటి సునీత, నాయకులు బండారు మదన్, బొల్లినేని వాసుకృష్ణ, కొటారి నాగేశ్వరరావు, పల్లపోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి. సభ్యులైన దామచర్ల జనార్దన్ గారిని గెలుపులో మా వంతు 100% కృషి చేస్తాము. తప్పకుండా మా ఓట్లన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటు ఎటు వెళ్లకుండా 99% ట్రాన్స్ఫర్ అయ్యి దామచర్ల జనార్దన్ గారికి పడాలని నా సంకల్పంతో నా బంధువులని నా ఆప్తుల్ని అందరినీ ఈరోజు ఇక్కడికి పిలుచుకొని వాళ్ళందరి ఓట్లు మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి నేను మాట్లాడడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను సార్. ఖచ్చితంగా మేము జనసేన పార్టీ తరఫున 100% జనార్దన్ గారికి ఎప్పుడూ తోడుగా ఉంటాము. అలాగే షేక్ రియాజ్ గారు ఈరోజు ఒంగోలులో జనసేన పార్టీ ఇంత ఇదిగా మేమందరం ఇంత ధైర్యంగా బయటకు వస్తూ ఎన్నో కేసులు పెట్టించుకుంటూ మేము అయినా కానీ ధైర్యంగా పనిచేస్తున్నామంటే దానికి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు తోడ్పాటు ఎంతో ఉంది. ఆయన మా వెనక నిలబడి మేమున్నాం అనబట్టే ఆడపిల్లలమైన ప్రతి ఒక్కళ్ళు ఒక రాక్షసిలాగే వైసీపీ పార్టీని మేము అందరం ఎదుర్కొంటున్నాము. ఖచ్చితంగా 2024లో మనందరి ఓట్లతోటి ఈ వైసీపీని ఇంటికి పంపించేయాలి. ఈరోజు ఎక్కడ పట్టినా కూడా భయభ్రాంతులు అయిపోయారు. ఈరోజు అధికారులు అదే పరిస్థితి, అదేవిధంగా ప్రజలు అదే పరిస్థితి. ఎక్కడికి పోయినా కూడా ఏమవుతుందో, ఏం కేసులు పెడతారో, ఏ విధంగా ఇబ్బందులు పెడతారో అని చెప్పేసి ఈ రోజుకి కూడా బయటకు వచ్చే పరిస్థితులు లేకుండా ఈరోజు రాష్ట్రం ఒక రాక్షస పాలన ఈరోజు జరుగుతూ ఉంది. అందరినీ అభివృద్ధి చేస్తాము, ఏదో ఒక అవకాశం ఏంటని చెప్పేసి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కి పూర్తిగా అందరినీ కూడా భయభ్రాంతులు చేసి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈరోజు వ్యవస్థని ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేది లేకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలు తీసుకొస్తే ఒక్క కంపెనీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో లేకుండా చేయటం చూసామని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు అయితే చదివించి పిల్లలందరినీ కూడా కష్టపడి అప్పులు తీసుకొచ్చి వాళ్ళని చదివించి వాళ్ళు ఏదో వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా చదివిస్తే ఈరోజు ఒక్క ఉద్యోగాలు లేవు. ఆ రోజు ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఎంతోమంది పిల్లలు కూడా ఈరోజు పక్కదారి పట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు కూడా దానికి ఒప్పందం అయింది. అదేవిధంగా ఈ లేని పరిస్థితుల్లో ఇంకా ఎవరన్నా ఉంటే కూడా ప్రతి చదువుకున్న విద్యార్థికి ఒక 3,000 వాళ్ళందరూ కూడా డిపాజిట్ చేసేటట్టుగా కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మనం కూడా నేను 4 నెలల ముందు కూడా జాబ్ క్యాలెండర్ పెట్టాము. ఇక్కడ జాబ్ మేళాలో దగ్గర 450 మందికి ఆ రోజు ఉద్యోగాలు ఇప్పించాం. మా ఉద్దేశం ఒకటే, పిల్లలు పక్కదారి పట్టకూడదు. పిల్లలు ఉండే పరిస్థితుల్లో ఈరోజు గంజాయిలకి వేరే వాటిని అలవాట్లు కడుతున్నారు. తల్లిదండ్రులు కూడా తన్నే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి
వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారి సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వస్తేనే మళ్ళా కూడా కంపెనీలు కానీ మనకు ఉద్యోగాలు కానీ వ్యవస్థ పరిస్థితులు కూడా బాగుంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడైనా కూడా ఒక పని అన్నా కూడా మీ దగ్గర జరిగిందా అని అడుగుతున్నా నేను. ఈరోజు ఆ రోజు మెయిన్ రోడ్డు ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో ఆర్చ్ కట్టి దాన్ని డబుల్ రోడ్ వేసి ఎన్టీ రామారావు గారి బొమ్మ కూడా కవస విగ్రహం పెట్టి దాన్ని మళ్ళా శ్రీనివాస థియేటర్ రోడ్డు దాని ఎక్వియేషన్ కొంత ఆగింది అక్కడ. ఆ ఎక్వియేషన్ కూడా చేసి దాన్ని కూడా మనం పెద్ద రోడ్డుగా చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికి ఒక ల్యాండ్ మార్క్గా ఎవరికైనా పోవటానికి రావటానికి బాగుంటుందని చెప్పేసి ఆ రోజు టెండర్లో పిలిచి అన్నీ కూడా చేశాం. ఒక లైన్ వేశారు, మిగతా లైను ఈరోజు ఆగిపోతే ఇంతవరకు దిక్కు దివానా లేదు. ఈ రోజుకి 5 సంవత్సరాల నుంచి ఒక రోడ్డు ఏమో సిమెంట్ రోడ్డు ఉంది, ఒకటి మట్టి రోడ్లో మెయిన్ రోడ్డు కూడా నడిచే పరిస్థితిలో మనందరం కూడా చూస్తానేమో. 5 ఏళ్ళు చూస్తానే 5 ఏళ్ళు అయిపోయింది. కనీసం ఒక్క పని కూడా ఈ డివిజన్లో చేయలే ఆయన. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మనకుండే చిన్న చిన్న సన్న రోడ్లతో సహా ఆ రోజు వచ్చి ఎన్నోసార్లు మనం డివిజన్కి వచ్చి మన వాళ్ళందరూ కూడా మాట్లాడి దానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇవన్నీ కూడా పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు. కాబట్టే ఇవన్నీ కూడా మీరంతా కూడా గమనించుకోండి. మనకి ఇంకా కూడా ఆ రోజు పరిస్థితుల్లో అంతకుముందు 3 సార్లు గెలిపించారు. 3 సార్లు గెలిచిన వ్యక్తి ఉండే డంపింగ్ యార్డ్ కూడా తీసుకురాలేకపోతే ఆ రోజు మనం వచ్చిన తర్వాతే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ఈరోజు ఒంగోలుని స్వచ్ఛ భారత్లో అవార్డు కూడా మనం తీసుకున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. 14-19లో ఇండియా లెవెల్లోనే 72 ర్యాంకు మన ఒంగోలుకి తీసుకొచ్చాం స్వచ్ఛ భారత్లో. ఆ విధంగా మేము పనిచేసాం. ఎక్కడా కూడా చెత్త అనేది లేకుండా మొత్తం కూడా డంపింగ్ యార్డ్కి తీసుకొస్తే ఈరోజు మళ్ళా కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే పరిస్థితిలో ఈరోజు ఒంగోలు ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం కూడా, ఎందుకంటే ఈ డివిజన్ ఎప్పుడు కూడా మన రమణయ్య గారు కానీ వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా మంచి మెజారిటీ వచ్చే డివిజన్ ఇది. మీరు కూడా అందరూ కూడా అర్థం చేసుకోండి. మన వల్ల ఇంకా 4 ఓట్లు వచ్చేది ఎట్లా, పరిస్థితులు ఏం చేయాలనేది. ఎందుకంటే ఈ ఎలక్షన్ అనేది చాలా క్రిటికల్ ఎలక్షన్. వాళ్ళు డబ్బుతోటే కాకుండా ఇంకా అనేక విధాలుగా కూడా ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పి చూసే పరిస్థితులు కూడా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం కలిసి ఇంకా 4 ఓట్లు తీసుకొచ్చే విధంగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా రేపు ఎన్నికలది మాత్రం మీరు అందరూ కూడా సీరియస్గా తీసుకోండి. ప్రతి మహిళలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని వాళ్ళందరికీ కూడా గ్రూపులు కూడా క్రియేట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకా అనేక పథకాలతోటి రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుంది. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా అన్నీ అవుద్దని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి ప్రమీల గారికి కానీ అదేవిధంగా జనసేన వాళ్ళకి, అదేవిధంగా మన డివిజన్లో వచ్చిన మహిళలకు కానీ పెద్దలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ జై హింద్. చేసినటువంటి జనసేన పార్టీ ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రమీలాని అభినందిస్తూ వేదిక మీద ఉన్నటువంటి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోదరులు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఆడపడుచులకి, జనసేన పార్టీ వీర మహిళలకి, ఇరు పార్టీల ఒకటే కోరుకుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి. మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆ రోజు జనార్దన్ గారు కూడా ఒంగోలు నియోజకవర్గంలో గెలిచినటువంటి పరిస్థితులు. 2014లో జనార్దన్ గారు గెలిచి ఒంగోలు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన తర్వాత 2019 ఎన్నికలు వచ్చినాయి. కూటమిలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల 3 పార్టీలు కూడా సింగిల్గా పోటీ చేయడం జరిగింది. దాని పర్యవసానం ఈరోజు రాష్ట్ర ప్రజలందరం కూడా అనుభవిస్తున్నాం. నేను
నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మా నాయన పరిపాలన తెస్తానని చెప్పేసి ప్రతి రోడ్డు, ప్రతి వీధి, ప్రతి ఇంటికి తిరిగి ముద్దులు పెడుతూ తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు కూడా ప్రజలకి నేనున్నాను అని కనపడనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈరోజు అతను సొంత ఏరియా అయినటువంటి రాయలసీమలో చెప్పులు విసిరేసే పరిస్థితి ఈరోజు తెచ్చుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసు బలగాలతో పరదాలు చాటున తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పరదాలు తీసేస్తే ప్రజలు కడుపు మంటతో ఆ ముఖ్యమంత్రి మీద చెప్పులు విసిరేస్తున్నారు. 25 సంవత్సరాలు ఒంగోలులో ఏకఛత్రాధిపత్యం చేశానంటాడు. కానీ ఒంగోలులో ఈ రోజు కూడా ప్రతిరోజు చుక్క మంచినీళ్ళు కూడా తేలైనటువంటి అసమర్థత ఎమ్మెల్యే ఎవరంటే మనం ఒకే ఒక్కడి పేరు చెప్పుకోవచ్చు, అది బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. తెలంగాణలో పరిశ్రమలు వస్తాయి, ఇటు పక్కన తమిళనాడు పోతే పరిశ్రమలు వస్తాయి, ఇంకో పక్క కర్ణాటక పోతే పరిశ్రమలు వస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావట్ల. ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. ఉన్న కొద్ది మంది జనాభాను కూడా కాపాడుకోలేనటువంటి అసమర్థుడు ఈ వైఎస్ జగన్. మరలా ఈరోజు చెప్తాడు నేను మీ బిడ్డని అని. మీ బిడ్డ అంటే ఏందో తెలుసా మనకి? ఇది ముఖ్యంగా మహిళలు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సినటువంటి పరిస్థితి. మనకి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి చెప్తాడు మీటింగుల్లో, నా కోసం ఆయన ప్రజల కోసం బట్టలు నొక్కాడంట. నా కోసం ఈసారి 2 బట్టలు నొక్కండి, ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి అంటున్నాడు. మనం చెప్తాం అయ్యా నిన్ను చూసి విసిగిపోయాం, 2 బట్టలు మాత్రం నొక్కుతాం. అది 1 ఎంపీ సైకిల్ గుర్తు మీద, 2 ఎమ్మెల్యే సైకిల్ గుర్తు మీద. రాష్ట్రంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కూడా కూటమిగా గెలిస్తే రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళిద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి 7వ డివిజన్ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు 7వ డివిజన్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి పల్లా ప్రమీల గారిని అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో మనం ఈ 40 రోజులు కష్టపడి పనిచేసి మన ఉమ్మడి అభ్యర్థి దామచల జనార్దన్ గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని, మంత్రిగా చేసుకోవాలని, మన ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అకుంఠిత దీక్షతో ఈ 40 రోజులు కష్టపడి దామచల జనార్దన్ గారిని 50,000 మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.